జగనన్న పోలీసు గుండాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ ఇంటికి వస్తే మీరేం చేయాలి? ఒక పోలీస్ అధికారికి కనీసం మిమ్మల్ని ముట్టుకునే హక్కు కూడా లేదు. మరి ఇళ్ల మీద పడి జనాల్ని పోలీసులు ఎట్లా ఈడ్చుకుపోగలుగుతున్నారు? తీసుకుపోయి ఏ అధికారంతో చితగొడుతున్నారు? చివరికి ఎంపీలను కూడా ఎట్లా కొట్టగలుగుతున్నారు? పోలీసుల ఈ బరితెగింపుకి కారణం మీకు, నాకు, మన హక్కుల మీద, చట్టాల మీద అవగాహన లేకపోవడం. అయితే పోలీసులు కేవలం కాగ్నిజబుల్ అఫెన్సెస్లోనే వెంటనే అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది. ఉదాహరణకు 2 ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంటే, ఎవరన్నా హింస, దొమ్మి, దోపిడీలకు పాల్పడుతుంటే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయవచ్చు. కానీ ఈరోజు పోలీసులు సోషల్ మీడియా పోస్టులు రాసినా, ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి అరెస్టుల పర్వం మీద ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు దేశంలోని అన్ని న్యాయస్థానాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇవే మార్గదర్శకాలని జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సర్క్యులర్ నెంబర్ 10/2023 ద్వారా విడుదల చేసింది. పోలీస్ అధికారి మీ మీద మోపిన నేరాల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లు కనుక మీ మీద మోపితే అక్యూజ్డ్ కెనాట్ బి అరెస్టెడ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. ఇది హైకోర్టు చాలా స్పష్టంగా పోలీస్ అధికారులకి, దిగువ కోర్టులకి ఇచ్చిన మార్గదర్శకాలు. ఏం చేయాలి మరి పోలీసులు? 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే నేరం మీ మీద కనుక మోపబడితే సమన్స్ అంటే 41A నోటీస్ ఇచ్చి మిమ్మల్ని వదిలేయాలి. 41 నోటీస్ మీకు మర్యాదపూర్వకంగా ఇచ్చి మీ సంతకం తీసుకొని ఫలానా తారీఖున మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మిమ్మల్ని విచారిస్తామని చెప్పి వెళ్ళిపోవాలి. అయితే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పడే శిక్షకు సంబంధించిన సెక్షన్లు మీరు పెద్ద నేరాలు చేసిన వాళ్ళకే వర్తిస్తాయి. ఉదాహరణకు హత్య, దొంగతనం, హింసాత్మక దాడులు వంటి నేరాలు. ఒక పోలీస్ అధికారి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అన్నప్పుడు మొట్టమొదట మీరు అడగాల్సింది ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ కాపీ మీ హక్కు. పోలీస్ అధికారిని అడిగినప్పుడు ఇవ్వాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అయితే పోలీస్ అధికారి మీకు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు అరెస్టుని ప్రతిఘటించవచ్చు, పోలీస్ అధికారితో వెళ్ళటానికి నిరాకరించవచ్చు. కానీ ఈ సంఘటనని మీ ఫోన్లో రికార్డ్ చేసుకోవటం మర్చిపోకండి, ఎందుకంటే దాని తర్వాత కేసు ఫైల్ చేయడానికి ఇది ఆధారంగా పనికొస్తుంది. ఇక పోలీస్ అధికారి మీకు ఎఫ్ఐఆర్ కాపీ కనుక ఇస్తే మొట్టమొదట మీరు గమనించాల్సింది ఏ సెక్షన్ల నేరం మీ మీద మోపబడింది. ఈ మధ్య యష్ బొద్దులూరి అనే ఎన్ఆర్ఐని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఉదాహరణకు మాత్రమే వాడుతున్నాను. అతని మీద సెక్షన్ 153A, 505, 120B అనే 3 సెక్షన్లు మోపబడ్డాయి. మీరు చేయాల్సిందల్లా ఎమ్మటే మీ ఫోన్ తీసుకొని గూగుల్ సెర్చ్ తెలిసి ఈ సెక్షన్లకు ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అని చేస్తే మీకు ఎమ్మటే సరైన రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక ఇందాక చూపించిన ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మనం గూగుల్ చేస్తే మొదట 153A ఈ సెక్షన్ కనుక చూసుకుంటే దీనికి 3 సంవత్సరాల శిక్ష, 3 years, మే ఎక్స్టెండ్ టు 3 years, అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష. నెక్స్ట్ సెక్షన్ కనుక మనం చూసుకుంటే సెక్షన్ 120B పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎంత అంటే దీనికి శిక్ష టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 6 months. మూడవది సెక్షన్ 505 దీని శిక్ష కనుక చూసుకుంటే మే ఎక్స్టెండ్ టు 3 years, 3 సంవత్సరాలు మ్యాక్సిమం శిక్ష పడే సెక్షన్లు. అంటే యష్ బొద్దులూరు మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో అతని మీద విధించిన ఈ సెక్షన్లు, నేర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, నేర ఆరోపణలు ఇవేవి కూడా 7 సంవత్సరాల కంటే ఎక్కువ లేవు. మరి యష్ బొద్దులూరుని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి గుంటూరు వరకు ఎందుకు తీసుకుపోయారు? ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన అరెస్టు. ఆ రోజు అవగాహన ఉంటే ఆ వ్యక్తి ప్రతిఘటించాల్సిన విషయం, తర్వాత పోలీసుల మీద కేసు వేయాల్సింది. నా అనుమానం అతను పోలీసుల మీద ఇల్లీగల్ అరెస్ట్ నన్ను చేశారు అన్న కేసు వేసినట్టు నాకు మాత్రం తెలియదు. కేవలం పాస్పోర్టు, ఫోన్లు పోలీసులు చట్ట వ్యతిరేకంగా మళ్ళీ అవి కూడా బలవంతంగా లాక్కున్నారు కాబట్టి కోర్టు ద్వారా అవి తెచ్చుకున్నాడు. కోర్టు పోలీసుల్ని అక్షింతలు వేసినప్పటికీ ఇల్లీగల్ అరెస్ట్ మీద మాత్రం వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కానీ, వాళ్ళ మీద కేసు నమోదు చేయడం కానీ జరగలేదు. అంతేకాదు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారో పోలీస్ అధికారి మీకు చెప్పాలి. 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లు ఉంటే పోలీస్ అధికారి మీకు గౌరవప్రదంగా 41A నోటీస్ ఇచ్చి వెళ్ళాలి, కానీ అరెస్ట్ చేయకూడదు. కానీ నిజ జీవితంలో ఇది జరుగుతుందా? లేదు. కారణం ఇందులో పోలీసుల తప్పు కొంత ఉంటే ప్రజల తప్పు కూడా ఉంది. మనకు మన హక్కులు ఆకాశం నుంచి ఊడిపడవు. మనం మన హక్కుల కొరకు పోరాడాలి. పోలీసు వాడు పాలకుల తొత్తు, వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. అతని జీతం, అతని ఉద్యోగం, అతని జుట్టు పాలకుని చేతిలో ఉంటే మన శ్రేయస్సు కొరకు పోలీసు పనిచేస్తాడనుకోవటం మన మూర్ఖత్వం. ఒక్కసారి మనకు స్వాతంత్రం ఎట్లా వచ్చిందో గుర్తు చేసుకోండి. ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తే రాలేదు.
పోరాటం చేస్తే వచ్చింది. గాంధీ గారు, నెహ్రూ గారి లాంటి నాయకులు జైలుకు పోతే వచ్చింది. ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఉరికంబం ఎక్కితే వచ్చింది. వాళ్ళ పోరాటాల మూలంగా మనం ఈరోజు పరాయి పాలనలో కాకుండా స్వాతంత్రం సాధించి స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. మరి మన పిల్లలు, మన పిల్లల పిల్లలు సంతోషంగా, సుఖంగా, స్వేచ్ఛగా బ్రతకాలంటే మన వంతుగా కూడా అన్యాయానికి, వ్యతిరేకానికి మనం కూడా కొంచెమన్నా పోరాడాలి కదా. పెట్రోల్ మీద మనం కట్టే పన్ను 100%, సబ్బు షాంపూ మీద పన్ను 18%, కోక్ థమ్సప్ మీద 40%, మద్యం మీద పన్ను 500%. అవును, మీరు సరిగ్గానే విన్నారు, 500% పన్ను. మనం కట్టే ఇటువంటి దోపిడీ పన్నుల మీద బతికే పోలీసులు, మనల్ని ఆపదలో రక్షించాల్సిన పోలీసు, చట్ట రక్షకుడైన పోలీసు చట్ట భక్షకుడైతే మనం కొంచెమన్నా అన్యాయపు అరెస్టుని ప్రతిఘటించలేమా? నన్ను మీరు అరెస్ట్ చేయడం చట్టరీత్యా నేరం, నేను రాను, కావాలంటే ఈడ్చుకుపోండి అని అనండి చాలు. పోలీసుల జులుంని వీడియోలు రికార్డ్ చేయండి, ఆ ఆధారంతో అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఆ తర్వాత కోర్టులో కేసు వేయండి. ఆ పోలీస్ అధికారి సస్పెండ్ కావటం గ్యారంటీ. ఈరోజు మనం చూస్తున్న ఎన్నో అరెస్టులు చట్ట వ్యతిరేకంగా జరిగేవి. టీడీపీ నాయకుడు కళా వెంకట్రావుని జనవరి 2021లో పోలీసులు రాత్రి సమయంలో శ్రీకాకుళంలో తన ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తరువాత రోజు 41A నోటీస్ ఇచ్చి పంపించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఆయన్ని అరెస్టే చేయలేదు అని మీడియా ముందు చెప్పారు. మరి కళా వెంకట్రావుని రాత్రి ఈడ్చుకుపోయిన పోలీసుల మీద చర్యలు తీసుకోరా? కళా వెంకట్రావు గారు అసలు పోలీసుల మీద కేసు పెట్టి ఉండరని నా అనుమానం. మొన్న ఈ మధ్య అరెస్ట్ కాబడ్డ టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి కూడా ఇదే కోవలోకి వస్తారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుని పోలీసులు సెప్టెంబర్ 2022లో అరెస్ట్ చేశారు. అతనికి వాస్తవానికి 41A నోటీస్ ఇచ్చి వెళ్ళాలి. పోలీసులు అంకబాబుకు నోటీస్ ఇస్తే తీసుకోవడానికి నిరాకరించాడు. ఫోన్లో మెసేజీలు డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి అరెస్ట్ చేశాం అని పచ్చి అబద్ధం చెప్పి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. నోటీసు కాగితం ఇచ్చిపోయే పోలీసు వాడితో ఎవరన్నా అరెస్ట్ చేయించుకోవాలని సరదా పడతారా? పోలీసులే దొంగ ఆధారాలు సృష్టించి అంకబాబుని అరెస్ట్ చేశారు అనేది పసిపిల్లోడికి కూడా అర్థమవుతుంది. అంటే పోలీసులే క్రిమినల్స్ అయ్యారు. ఇది మన పోలీస్ వ్యవస్థ పరిస్థితి. మనమందరం పోలీస్ వ్యవస్థ బాగుపడటానికి పోరాడితేనే మార్పు వస్తుంది. మనకెందుకులే అని వదిలేస్తే అంకబాబు గారిని అరెస్ట్ చేసినట్లు మనల్ని ఏదో ఒకరోజు అరెస్ట్ చేస్తారు. రఘురామ కృష్ణరాజు గారిని కొట్టినట్లు మనల్ని చితగొడతారు. అవకాశం దొరికితే ఎన్కౌంటర్ కూడా చేస్తారు. కాబట్టి మనం మన హక్కులు తెలుసుకుని, చట్టాల మీద అవగాహన పెంచుకొని శాంతియుతంగా పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన కోసం పోరాడదాం.